మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట సూర్యాపేట దస్తావేజులేఖరులు చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రి పులే జాతీయ విశిష్టత సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ సంఘీభావం ప్రకటించి అనంతరం ఆయన మాట్లాడారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట సూర్యాపేట దస్తావేజు లేఖరులు చేపట్టిన నిరసన ధర్నా కార్యక్రమానికి జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జయగౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు, సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానం తేవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది డాక్యుమెంట్ రైటర్లకు పని లేకుండా పోవడం వల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని అన్నారు. ప్రభుత్వం వెంటనే పునరాలోచించి పాత పద్ధతులే కొనసాగించి డాక్యుమెంటరీలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతిలో కూడా స్వల్ప మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోర్టు కేసులో ఉన్న భూముల విషయంలో అధికారులు ఏకపక్షం నిర్ణయాలు తీసుకొని కోర్టు పరిధిలో ఉన్న వివాదాల భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటే కోర్టు ధిక్కరణ కింద అధికారులకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ గడువు పెంచి నాలా కన్వర్షన్ మీద ఎకరంలోపు భూములకు రిజిస్ట్రేషన్లు చేసేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి, జిల్లా కోశాధికారి పాలా సైదులు, జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి అంజయ్య గౌడ్, రియల్ ఎస్టేట్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే బాబా, జిల్లా ఉపాధ్యక్షుడు కోడి లింగయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు మహంకాళి ప్రణీత్, జిల్లా డాక్యుమెంట్ రైటర్ కందిమల్ల మధు, వేముగంటి రవీందర్, ఆకునూరి మురళి, మనోహర్, ఎస్కే తన్నీరు, ఎస్కే నజీర్, సోమయ్య, ఈర్లపాటి వెంకన్న, అన్వర్ పాషా తదితరులు డాక్యుమెంట్ రైటర్లు పాల్గొన్నారు. అయితగాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, శ్రీనివాసులు, తంగెళ్ల వెంకట్రెడ్డి, డాక్యుమెంట్ రైటర్ వినయ్ పాల్గొన్నారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి గత 2 రోజుల క్రితం స్లాట్ బుకింగ్ విధానం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గతంలో కూడా ప్రభుత్వం స్లాట్ బుకింగ్ పనిచేస్తే సర్వర్లు పనిచేయక అసలు రోడ్డున పడి వీళ్ళు నిరసన కార్యక్రమం డాక్యుమెంటరీ చేశారు. మరి వాళ్ళు ప్రభుత్వం విరమించుకొని ఆనాడే మరి స్లాట్ బుకింగ్ లేకుండా నిర్ణయం తీసుకుంది. మరి కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చినట్టు ప్రభుత్వం కూడా మళ్ళీ స్లాట్ బుకింగ్ అని చేయడం జరిగింది. ఈ స్లాట్ బుకింగ్ విధానం వల్ల మరి డాక్యుమెంట్ రైటర్ గత 30-40 సంవత్సరాల నుంచి డాక్యుమెంట్ జీవనోపాధి కొనసాగిస్తూ మరి ఎంతో చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతున్నది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నది. మరి ఇక్కడ సర్వరు సిబ్బంది కూడా కొరత, ఒక 3-4 ఉన్నారు. మరి ఇవన్నీ ఇప్పుడు స్లాట్ బుకింగ్ చేసుకుని రిజిస్ట్రేషన్ ఇవన్నీ ఎల్ఆర్ఎస్ కూడా అలాగ అమలు చేసి దాంట్లో కూడా మరి ఇంతమంది సిబ్బంది కూడా సరిగా లేరు. ఆ బిల్డింగ్లు కూడా సరిగా శిథిలావస్థలో చేరుకున్నాయి. 142 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఇవి 22 అని చెప్పడం జరిగింది. మళ్ళీ 140 మొత్తం సబ్ రిజిస్టర్లు ఈ మే 1 నుంచి కూడా అని పెట్టడం అని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. ఒక పక్క రియల్ ఎస్టేట్ సరిగా రావట్లేదు, అతలాకుతలంగా ఉన్నది, అగమ్మ గోచరంగా ఉన్నది. ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనం ఫైనాన్స్ వడ్డీలు తీసుకొని ప్లాట్లు కొనుక్కొని ఎంతో మంది ఉన్నారు. మునిగేనకపై తాడిపంట పెట్టట్టు ఎంతో మంది జనం నరకాయాతన పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ అభివృద్ధి కోసం, రియల్ ఎస్టేట్ కొరకు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇంకా అభివృద్ధి చేయాలి. కానీ మరి ప్రభుత్వానికి కూడా చాలా రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తున్నది. మరి ఇప్పుడు గత గణాంకాలు చూసుకుంటే, ఇప్పుడు చూసుకుంటే గతంలో వచ్చినటువంటి చాలా రూపాయలు వచ్చినటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు ఆదాయం, ఇప్పుడు ఉన్న ఆదాయం చాలా తగ్గినాయి. మరి ఇప్పుడు తగ్గితే మీకు మరి మార్గదర్శకాలు మంచిగా రిజిస్ట్రేషన్ అయ్యేటట్టు మీరు చేయాలి. కానీ ఇలాంటి రోడ్డున పడే డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఇక్కడ 33 జిల్లాలో కూడా ఇట్లనే మీరు ప్రభుత్వం మొండి వైఖరిని మీరు తీసుకోకపోతే మేము 33 జిల్లాల్లో కూడా డాక్యుమెంట్ రైటర్లు కానీ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ కానివ్వండి మరి నిరసన కార్యక్రమాలు కూడా మేమంతా ముందుకు వస్తామని కూడా ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.